పాలగుమ్మి పద్మరాజు గారు చాలా మేధావి, ఓకే. చాలా క్లాస్ థాట్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా సెటైరికల్ డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశాడు రక్తకన్నీరు నాటకానికి. సరే, రక్తకన్నీరు నాటకం ప్రతి ఊళ్ళోనూ ఆంధ్రదేశం అంతా తిరిగి ఆడి బాగా పేరు సంపాదించాడు నాగభూషణం గారు. సో ఆ విధంగా జనాల్లో పేరు సంపాదించిన తర్వాత ఆయనకి వేషాలు ఎక్కువ రావటం మొదలయ్యాయి. తర్వాత ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఎంఆర్ రాధకి తర్వాత ఎంజీఆర్కి కొంచెం పొలిటికల్ రైవలిటీ ఏదో ఉన్నట్టుంది అప్పట్లో. సో అప్పుడు పెద్ద సెన్సేషన్ ఏంటంటే ఎంఆర్ రాధ ఎంజీఆర్ ఇంటికి వెళ్ళి ఇట్లా ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ రివాల్వర్ తీసి షూట్ చేశాడు. షూట్ చేసరికి ఆయనకి ఇక్కడ బుల్లెట్లు వెళ్ళాయి. తర్వాత ఇతను కూడా ఆత్మహత్యకు ట్రై చేసినట్టున్నాడు. సో ఇద్దరు హాస్పిటల్ పాలయ్యారు. ఓకే.